ఇప్పుడు మున్న విషయం నువ్వు పక్కన పెట్టు. అయితే నువ్వు ఆయన మీద చెప్పడం, ఆయన నీ మీద చెప్పడం ఇవన్నీ అవుతున్నాయి. బట్ నేను నిన్ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు కొంతమంది కాల్స్ చేసిరు బ్రో. వాళ్ళ గురించి నేను అడుగుతా, ఓకేనా? చెప్పండి బ్రో. ఓకే, నాని అనే పర్సన్ నాకు కాల్ చేసిండు, ఒక వీడియో పంపిండు. ఓకే. సో అంటే నువ్వే ఆయనకు పైసలు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే. సో అదొకటి. దాని తర్వాత సాయి కృష్ణారావు, ఓకే, సో బాదుండాలమ్మ అని చెప్పేసి ఒక పాట, ఆయన ప్రొడ్యూసర్ అంట, ఆయన దగ్గర 2,60,000 తీసుకున్నామంట. ఈయన ఈ సాయి కృష్ణారావు అనే వ్యక్తి 2 సంవత్సరాల కిందటనే నన్ను అప్రోచ్ అయిన ఉండే. బట్ అప్పుడు నాకు ఫోక్ ఇండస్ట్రీ మీద అంత అవగాహన లేక, సరేలే నువ్వు రుజువులన్నీ తీసుకురా అప్పుడు ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పి చెప్పినుంటి ఈ వ్యక్తికి. సో ఆయన మళ్ళీ నాకు కాల్ చేసి, అసలు శివకృష్ణ వెళ్తున్న నువ్వు చేసినావన్నా, బట్ నాకు కూడా ఇవ్వాలి, నేను వచ్చి మాట్లాడాలనుకుంటున్నా అని చెప్పేసి ఆ వ్యక్తి కూడా అంటుండ. ఈ వ్యక్తికి పైసలు ఇవ్వాలా లేదా నువ్వు? సాయి కృష్ణారావు అతనిది ఏదైతే ఉన్నదో అది మా ఇద్దరి మధ్యలో ఒక సాంగ్ ఎంతైతే పెట్టినామో అంత దాంట్లో వచ్చిందంట. మేము అమౌంట్ 50-50 తీసుకుందామని అనుకున్నాం. దానికి తర్వాత అతను పెట్టింది దానికి 2 lakhs అయితే అతను దానికి బయట ఏం చెప్పడం స్టార్ట్ చేసిందంటే 4 lakhs అని చెప్పిండు. ఏది మేము అతనికి ఆల్రెడీ నేను 90,000 క్లియర్ చేసిన, ఇంకా 1,10,000 అది క్లియర్ చేస్తా ఉంటే అప్పుడు ఏం చెప్పిండంటే నాకు కావాల్సింది 1,10,000 కాదు, ఇంకా నాకు 3,10,000 వస్తాయని చెప్పిండు. ఓకే అన్న తర్వాత నీకు అంత అమౌంట్ ఎక్కడిది, నువ్వు ఎంత పెట్టినావు ఒకసారి నువ్వు లెక్కలు నువ్వే చూపెట్టమంటే అతను చూపించిన లెక్కలల్లా అతను హోటళ్లల్లో, అతను పర్సనల్ గా అతను హోటళ్లల్లో ఉన్నది, అతను పర్సనల్ గా ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి తను ఎంజాయ్ చేసిన ఏవైతే కొన్ని అమౌంట్ ఖర్చు పెట్టుకున్నాడో ఆ అమౌంట్ అన్ని కూడా తీసుకొని వచ్చి ఇందులో కలిపిండు. ఇప్పుడు ఒక సాంగ్ దేనికైతే పెడతారు, ఇప్పుడు ఒక సాంగ్ దేనికి డిఓపి కావచ్చు, హీరోయిన్ కావచ్చు, హోటల్ బిల్ కావచ్చు, టోటల్ ట్రావెలింగ్, ఫుడ్, ఇవైపు ఏవైతే ఉంటాయో, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్కింగ్ ఏవైతే ఉంటాయో దీనికి పెట్టిన ప్రతి రూపాయి కూడా ఇస్తా అని చెప్పిన. అప్పుడు నాకు ఆ సాంగ్ కి శివ హెల్ప్ లో డిఓపి చేసిండు, దానికి నితీష్ వర్క్ చేసిండు. కంప్లీట్ అంతా కూడా నితీష్ కును శివ హెల్ప్ లకి వీళ్ళదే అంతా. నాకు అంతా చూసుకున్నది. సరే.